హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పెళ్ళికి వెళ్ళాను కదండి. నిన్న వీడియోలో మీరు చూసి ఉంటారు. పెళ్ళి కొడుకు అంటే హల్దీ ఫంక్షన్. అలాగే ఇదైతే ఆ రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి నల్ల పూసలు గుచ్చే కార్యక్రమం, అలాగే తరంబ్రాలు గుచ్చేది చేస్తూ ఉన్నారనమాట. నేనైతే మొత్తం షూట్ చేయలేదు, కొద్దిగా షూట్ చేశానండి. అవైతే క్లిప్స్ పెడుతూ ఉన్నాను. తెలుగువారి ఇళ్లల్లో న్యాచురల్గా ఇవే జరుగుతూ ఉంటాయండి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయంగా ఉంటుంది. అలా ఇక్కడ నేను షూట్ చేశాను. చూడండి, ఇక్కడైతే పెళ్ళికొడుక్కి మెహందీ అనేది పెడుతూ ఉన్నారు. ఇంకా గర్ల్స్కి అయితే చేతుల నిండా డిజైన్లు వేస్తాము, కానీ ఇంకా అబ్బాయి కదా, అందుకనేసి జస్ట్ అలా సింపుల్గా, తర్వాత వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినా కొంచెం వాళ్ళకి ఇది అనిపించకుండా అలా చిన్నగా సింపుల్ డిజైన్ వేస్తున్నారు. మరో పక్కన వచ్చేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా తరంబ్రాలకి బియ్యాన్ని అయితే పోసారండి. అది ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళకి ఇన్ని సోలలు అనేటి లెక్క అనేది ఉంటుందన్నమాట. దానికోసం అయితే వాళ్ళు కొలత చూసుకుంటూ ఉన్నారు. మరో పక్కన వచ్చేసి ఇక్కడ నల్లపూసలు అయితే గుచ్చుతూ ఉన్నారండి. అది ఆడపిల్ల గుచ్చాలంట, అంటే ఆ పెళ్ళి కొడుకుకి తోడబుట్టిన వాళ్ళు గుచ్చితే మంచిదని చెప్పేసి వాళ్ళు గుచ్చుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి బియ్యంలో ఎలాంటి మట్టిగడ్డలు కానీ లేదంటే ఏమీ కొద్దిగా కూడా మనకి చిన్న చిన్నవి ఉంటాయి కదా నూకలు, అలాంటివి లేకుండా ఉండాలని చెప్పేసి జల్లెడ పడుతూ ఉన్నారు. అలా పట్టడం అయిపోయాక చక్కగా మనకి పసుపు దంచిన రోజు ఉంటుంది కదండి, ఆ పసుపు చక్కటి నెయ్యి వేసి ఈ తరంబ్రాల బియ్యం అనేది కలుపుతూ ఉన్నారండి. ఇది వచ్చేసి 5 ముత్తైదువులు వేసి, అంటే 5 ముత్తైదువులు వారి చేతులతో కలిపితే చాలా మంచిదంట. అందుకని చెప్పేసి ఇక్కడ 5 కూర్చొని కలుపుతూ ఉన్నారనమాట. మీకు వీడియో నేను కరెక్ట్గా, అంటే ఫోన్ని టర్న్ చేసి తీయలేదనుకుంటా, ఏమీ అనుకోవద్దండి, అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ సరిపడా పసుపు కూడా వేసుకొని మధ్యలో నెయ్యి వేసుకొని చక్కగా కలుపుతూ ఉన్నారు. ఇవైతే చాలా అంటే ఎవరు పడితే వాళ్ళు కలపరంటండి. వీటిని ఇలా కలపడం అయిపోయిన తర్వాత డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. జస్ట్ మనకి అలా ఫోటోషూట్ కోసం అయితే చేస్తూ ఉన్నారండి. అయితే ఈ తరంబ్రాల బియ్యం కలిపిన తరువాత అందులో ఖచ్చితంగా తాంబూలం అనేది పెట్టి రవిక ముక్కతో పాటు మనకి 11 రూపాయలు దక్షిణ అనేది కూడా పెట్టాలంట. ఇవన్నీ కూడా మనకి పెళ్లి చేసినటువంటి పూజారి గారు ఉంటారు కదా, ఆ పంతులు గారికి అయితే అవి చెందుతాయంటండి. అదిగో అక్కడ వీడియోలో కనబడుతూ ఉంది కదా, ఆ విధంగా వాళ్ళు 5 కలిపి వారి చేతులతోటి ఆ తాంబూలాన్ని అందులో పెట్టి ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి మాకైతే ఇలా ఉంటుందండి. ఇంకా మీ ఏరియాలో ఎలా చేస్తారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూశారు కదా, తరంబ్రాల బియ్యం అయితే కలిపేసి ఇలా తాంబూలం అయితే పెట్టేసి వీటిని పక్కన పెట్టేసుకుంటారు. ఇంకా పెళ్లి టయానికి వీటిని ఉపయోగిస్తారన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ అబ్బాయికి మెహందీ పెట్టిన తర్వాత కాళ్ళకి పారాణి కూడా పూస్తున్నారండి. ఎందుకంటే ఉదయం హల్దీ ఫంక్షన్ అనేది అయిపోయింది కదా, అది అయిపోయిన తర్వాత అబ్బాయికి మరొక్కసారి బొగ్గన చుక్క పెట్టి పారాణి అనేది పెడితే చక్కగా ఉంటుంది. పెళ్ళి కొడుకు మనకి బాగా ఉంటాడని చెప్పేసి అలా చేస్తూ ఉన్నారండి. చూడండి, ఇక్కడైతే ఇంకా పూలతోటి డెకరేషన్ అనేది చేస్తూ ఉన్నారు. మనకి ఆ టయానికి ఇంక వేరే ఫ్లవర్స్ దొరకలేదు, ఇవే ఉన్నాయన్నమాట. వాటితోటి అలా పెట్టేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అబ్బాయికి పారాణి పూస్తూ ఉన్నారండి. ఇదైతే పెళ్ళి కొడుకు మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళైతే ఉన్నారు. ఒక పక్క తాంబూలాలు పెడుతూ ఉన్నారు, మరొక పక్క పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే మా చిన్నమ్మ వద్దని వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ఎవరి మాటలు వాళ్ళు, పెళ్ళి అంటే 10 మంది ఉంటారు కదా, 10 రకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. ఇది వచ్చేసి మనకి నల్ల పూసలు గుచ్చటం, అలాగే తరంబ్రాల బియ్యం కలపటం అనేది మనం ఈ వీడియోలో చూసాం కదా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏమేమి చూశాను అనేది వీడియోలో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్